పసుపు జెండా ఒక ఎమోషన్. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగానే ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో ఇటీవల మరణించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారు మరణించిన సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ కార్యకర్తలకు టీడీపీ ఎప్పుడూ అండగానే ఉంటుందని ఉద్ఘాటించారు. మాలేపాటి సుబ్బానాయుడు ఆయన సోదరుడి కుమారుడు భానుచంద్ర చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. సుబ్బానాయుడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారన్నారు. ఆ పసుపు జెండా చూస్తేనే తెలుగుదేశం కార్యకర్తలకు ఒక ఎమోషన్. మొన్నటి మహానాడులో కూడా కార్యకర్తే మా అధినేత అని ప్రకటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ. 2014లో కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికే కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడుల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్లో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి కార్పొరేట్ విద్య అందిస్తున్నాం. అందులో చదువుకున్న వారు ప్రయోజకులుగా మారారు. నా యువగణం పాదయాత్రలో కూడా కళ్ళారా చూశా. ఆనాడు ప్రభాకర్ అన్నను వారి పిల్లల ముందే నరికి చంపితే ఆయన పిల్లలను పార్టీ చదివించింది. వారు నేడు డెలాయిట్, యాక్సెంచర్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేసే స్థాయికి ఎదిగారని మంత్రి లోకేష్ అన్నారు. సుబ్బానాయుడు అన్న ఈ రోజు మన మధ్య లేరు. మనం ఆయన కోల్పోయాం. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు సుబ్బానాయుడు. నేను ప్రత్యక్ష రాజకీయాలకు 2013లో వచ్చాను. సుబ్బానాయుడు నాకు చాలా దగ్గరగా ఉండేవారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇటీవల కేబినెట్ మీటింగ్లో ఉన్నప్పుడు సుబ్బానాయుడు అన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని సమాచారం తెలిసి వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించాను. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చెప్పాను. ఆయన్ను కోల్పోవడం చాలా బాధాకరం. అదే సమయంలో భానుని కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం. రాష్ట్రంలో నియోజకవర్గంలో బలమైన నాయకుడిని కోల్పోయాం. మండల పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్గా పార్టీకి, ప్రజలకు అనేక సేవలు అందించారు. 2019 నుంచి 2024 వరకు ఆనాటి పాలకులపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అందులో నన్ను కూడా భాగస్వామిగా చేశారు. దారి విషయంలో అప్పట్లో టీడీపీ కార్యకర్త కరుణాకర్ కుటుంబాన్ని వైసీపీ నేతల వేధింపులకు గురి చేసినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు సుబ్బానాయుడు నాయకత్వంలో మేమందరం ఆ కుటుంబానికి అండగా నిలిచాం. సుబ్బానాయుడు సొంత నిధులు వెచ్చించి భూమి పత్రాలు తాకట్టు పెట్టించుకున్న వారి దగ్గర నుంచి భూమిని విడిపించారు. తర్వాత అధినేత చంద్రబాబు నాయుడు కావలి నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా, ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేందుకు ఒక ఇన్ఛార్జిగా ఆయన చాలా కష్టపడ్డారు. నేను యువగణం పాదయాత్రలో నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాతో 5 రోజులు 3 పూట్ల నాతోనే ఉన్నారు. నియోజకవర్గ, జిల్లా సమస్యలపై మేము చర్చించాం. జిల్లాలో ఎక్కడ పాదయాత్ర చేసినా నాతో కలిసి నడిచారు. 10 రోజులకు ఒకసారి వచ్చి పాదయాత్ర ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకునేవారని మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఇది మాకో పరీక్ష, సుబ్బానాయుడు కుటుంబానికో పరీక్ష. మాకు దేవుడు జయించే శక్తి ఇచ్చాడు. సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలబడటమే కాదు, కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతను నిర్వర్తిస్తా. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. అన్నీ గమనిస్తున్నాం. దీని వెనక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పారు.